ఫ్రెండ్స్, వెల్కమ్ టు జున్నూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్ మసాలా ఫ్రై. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? సో ఇంగ్రీడియంట్స్ అని ఇలా అరేంజ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్గా మన ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిల్లీస్ సిమ్లో పెట్టుకోండి. స్టవ్ అనేది కొంచెం వేగాక కలపండి, మళ్ళీ మాడిపోకూడదు. అలాగే కరివేపాకు కూడా వేయండి. ఇవి కూడా ఫ్రై చేయండి మాడకోకుండా. సో ఇప్పుడు ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసి మంచిగా కలపండి. సో పచ్చి వాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేగాలి ఆయిల్లో. చూసారు కదా ఎలా ఉందో. సో మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని వేద్దాం. చూసారు కదా ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసి వేసామో. ఈ సైజులో ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటే మీకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలి అంటే మీరేం చేయాలంటే చిటికెడు లైట్గా సాల్ట్ వేయండి. చూసారా కలర్ చేంజ్ అయిపోయిందా? ఇప్పుడు మనం కావాల్సినంత పసుపు వేసుకుందాం. అలాగే అది కూడా కలుపుకొని త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేద్దామండి. అది స్మాల్ టేబుల్ స్పూన్ అండి. సో మీకు ఎంత కావాలనుకుంటే దాని తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. సో ఇది కూడా మనం కలిపేసుకొని నీట్గా ఇంకా కర్రీ ఫైనల్ స్టేజ్కి రాబోతుంది. చూస్తున్న కొద్దీ మీ అందరికి నోరు ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్స్ సర్వ్ చేసుకుందాం. ఎగ్స్ అనేవి ఫస్ట్ బాయిల్ చేసి 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఎగ్ని మళ్ళీ 4 పీసెస్గా కట్ చేశాను. ఈ సైజులో ఎగ్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకొంచెం సాల్టీగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకునేది గరం మసాలా పౌడర్ అండి. ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు. ఇప్పుడు నీట్గా ఎగ్ చెదరకోకుండా నీట్గా కలుపుకోండి. అలా ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి కలిపేసుకొని. సో ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీరతో మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. సో ఆయిల్ అనేది కొత్తిమీర అనేది ఒక 5 మినిట్స్ ఆయిల్ అలా పైకి వచ్చేలాగా ఉంచుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు సో ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.